నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్ గారు. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అవునండి. కలుసుకొని కూడా. అవును. రైట్ సార్, ఈరోజు మన డిస్కషన్లో మాట్లాడాల్సినటువంటి అంశాలు ఒక్కసారి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత నుంచి వరుసగా ప్రెస్ మీట్ల పరంపర అనేది మొదలుపెట్టాడు. నిన్న సాయిరెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ సాయిరెడ్డో ఇంకో నలుగురు పోతారు, పోయేవాడికి ఎవడికైనా సరే విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, అది ఇది అంటూ మాట్లాడుతూ కూడా కొంత గట్టిగా సాయిరెడ్డిని కూడా నొక్కి టార్గెట్ చేసినట్టుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కౌంటర్గా దానికి ట్వీట్ విలువలు విశ్వసనీయత ఉన్నాయి కాబట్టే ఎన్ని బెదిరింపులు వచ్చినా ఇది వచ్చినా నేను నిలబడ్డాను, భయం అంటే నాకు తెలియదు, అణువణువులో నాకు ధైర్యం ఉంది, నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను, అన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అటుపక్క నుంచి ఇది అంటే ఇప్పటి వరకు ఎక్కడో ఒక డౌటు, జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతున్నాడా, సాయిరెడ్డి దొంగ నాటకం ఆడుతున్నారా, ఇద్దరు ఒకటేనా అని ఒక డౌట్ వస్తుంటే అబ్బెబ్బెబ్బెబ్బే మేము ఇద్దరం ఒకటెందుక వేరు వేరు అని నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు యాక్ట్ చేస్తానట్టుగా మొత్తంకి నేను ఆ కథ అయితే నడిపించాను. సో ఇది ఎవరిని బొట్టలో వేయటానికి అనే ఒక డౌట్ అయితే వస్తుంది. ఒక పక్క ఏమో నిజమేనో, నిజంగా చెడిందో అనే సందేహం కూడా మరో పక్క కలుగుతుంది. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు అనేది ఫస్ట్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ మీకు తెలిసిందే. ఢిల్లీ ఎలక్షన్స్లో రేపే ఫలితాలు రాబోతున్నాయి. మరి ఏం జరగబోతోంది అనేది కూడా ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం, ఎందుకంటే రకరకాల సర్వేలు ఆ ఎలక్షన్స్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఇక థర్డ్ టాపిక్ చూసినట్టయితే 34% నామినేటెడ్ పోస్టుల్లో మేము బీసీలకు రిజర్వ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీ ఏదో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసేసుకుంది. ఇది వాళ్ళకి ఎంతవరకు మేలు చేస్తుంది, బీసీలు దాన్ని గుర్తుపెట్టుకుంటారా, మరి వీళ్ళు ఇంత చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇదంతా లేకుండా చేశాడని చెప్పేసి ఒక భావన ఏమైనా కలుగుతోందా అనేది కూడా, అంటే బీసీలు ఎలా చూస్తారనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్గా జగన్ వర్సెస్ సాయిరెడ్డి ఏమంటారు కిషోర్ గారు? ముందుగా తల్లి విజయలక్ష్మి గారు, చెల్లెలు తోబుట్టు షర్మిల గారు, తర్వాత ఇంకో అంటే వాళ్ళ పినతండ్రి కుమార్తె డాక్టర్ సునీత గారు, వీళ్ళ ముగ్గురు అంశాన్ని తీసుకుందాం. తర్వాత విజయసాయిరెడ్డికి వస్తా. ఆమె ఒక చిన్న మాట మాట్లాడినందుకు విజయలక్ష్మి గారిని ఏ విధంగా వీళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఏ విధంగా తిట్టుతూ ఎంత విచక్షణారహితంగా వాళ్ళు పోస్టులు పెట్టారో మనం చూసాం. తర్వాత షర్మిల గారిని అయితే ఆమె పుట్టుకనే ప్రశ్నించారు వీళ్ళు. అలాగే సునీత గారి మీద అబండాలు వేయడం కూడా జరిగింది. షర్మిల గారిని అయితే కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడారు వీళ్ళు. అలాంటి వీరభక్తులు, అలాంటి వీరాభిమానులు వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే ఈ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు విచ్చలవిడిగా రెచ్చిపోయే వాళ్ళు ఈరోజు విజయసాయిరెడ్డి నమ్మక ద్రోహం చేశాడని భావిస్తే దాని మీద వాళ్ళు ఎక్కడా ఎందుకు స్పందించలేదు? మాట్లాడితే బయటకు వచ్చే మహానటి శ్రీమతి రోజా గారు ఏమయ్యారు, లేకపోతే పేరు నాని గారు ఏమైపోయారు, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు, సకల శాఖ మంత్రి గారు ఏమైపోయారు, ఎక్కడ ఏమన్నా మాట్లాడారా? ఇది మీరు అన్నదానికి అనుమానం రావడానికి ఇది ఒక కారణం నిస్సందేహంగా. రెండోది ఏంటంటే అతను మామూలుగా ఒక వ్యాపార సంస్థని మనం మూసేయాలంటే ఏ విధంగా ప్రామాణికం చేసుకుంటాం? ముందుగా జీతభత్యాలు లేవంటాం, జీతభత్యాలు తగ్గిస్తున్నాము, మా వల్ల కావట్లేదు, నష్టాలు ఉందని ప్రకటిస్తాం. అప్పుడు ఏం చేస్తారు? ముందుగా ఉద్యోగస్తులు సమ్మెకి పిలిపిస్తారు, వీళ్ళు చర్చలు జరుగుతాయి, లేదు మేము కట్టలేమంటారు, సమ్మెకి వెళ్తారు. వాళ్ళు సమ్మెకి వెళ్ళిన తర్వాత వీళ్ళు లాకౌట్ ప్రకటిస్తారు. ఆ తర్వాత భాగస్వాములు తప్పుకొని వెళ్ళిపోతారు. తర్వాత సంస్థలు మూసేస్తారు. ఇట్లానే ఇప్పుడు ఆ పార్టీని మూసేయాలని వాళ్ళు భావించారు. ఇది కూడా వ్యాపార సంస్థగానే భావిస్తున్నారు. ఎందుకంటున్నానంటే ఈ మాట, తనతో పాటు 16 నెలలు కారాగార వాసం చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ ముందు రాజీనామా చేశాడు. ఈరోజు తన ఆత్మ పరమాత్మ సర్వాంతర్యామి అయినటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు రాజీనామా చేశాడు. తన పదవికి కూడా రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేశాడు. ఆయనైతే పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. ఈయనైతే ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళలేదు. ఈయన రాజీనామా చేశాడు, రాజకీయ సన్యాసం అన్నాడుగా అని మీరు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే పని అయితే కాదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ అంశం తర్వాతకు వస్తాను నేను. మరి ఇలా చేసిన వ్యక్తి గురించి ఎక్కడా ఎవరు ఏమీ మాట్లాడకుండా ఎలా ఉండారు? నిన్న ఆయన మాట్లాడిన దానికి ఈరోజు మీరు అన్నట్టు ఈయన ప్రతిస్పందన అయితే ఉంది. ఆయన స్పందనకి ఈయన ప్రతిస్పందన ఉంది. ఆయన కూడా పురుష పదజాలం వాడలేదు, మిగిలిన వాళ్ళలాగా మాట్లాడలేదు.
పోయిన నలుగురు గురించి కూడా పెద్ద వ్యతిరేకతతో విపరీతమైన అర్థాలు తీస్తూ కూడా మాట్లాడాల. ఈయన కూడా తమలపాకుతో కొట్టినట్టే సమాధానం ఉందే తప్ప నాకు విశ్వనీయత ఉంది, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నాకంటూ ఆత్మాభిమానం ఉంది, కాబట్టి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ధైర్యవంతుణ్ణి అని చెప్పని ఈయన ఇచ్చాడు. దానికి ప్రతిస్పందన ఏమైనా ఉందా? పోనీ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి అయినా అంటే వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఒకటే. దానికి ఏదో కారణం నేను చెప్పమంటారా? తన నుంచి తను ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది. ప్రజలు తిరస్కరించారు, తల్లి తిరస్కరించింది, చెల్లెలు తిరస్కరించింది, పార్టీ శ్రేణులు ఇప్పుడని ఎదురు చూస్తూ ఉన్నాయి, నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనకంటూ ఏదన్నా ఆలంబన కానీ ఆసరా కానీ ఎవరికన్నా ఉండాలి అంటే ఎవరో ఒకరిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ క్రమంలో భాగంగా విజయసాయిరెడ్డిని పార్టీ మార్చే కార్యక్రమం చేశారు. దానికి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకురమ్మన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆమోదించలేదు, కాబట్టి ఆ చేరికలు ఆగిపోయినాయి. ఇది వాస్తవం జరిగింది. ఇతనే తెలివిగా ఒక్కొక్కళ్ళని బయటికి పంపిస్తూ. కానీ చంద్రబాబు నాయుడు ఆమోదం కూడా ఇందుట్లో ఉంది అని చెప్పేసి ఆ మధ్య కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి కదా. ఏ ఆమోదం? ఈ అంశం మీద చంద్రబాబు మొదట వ్యతిరేకించిన, ఆ తర్వాత అమిత్ షా రంగంలోకి దిగాడు, చంద్రబాబును కూడా ఒప్పించాడు. సరే ఎందువల్ల ఒప్పుకున్నారో మొత్తానికి సరే పోతే పోయారులేండి అన్నట్టుగా చంద్రబాబు కూడా ఓకే సావండి అన్నట్టుగా ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆ మధ్య కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. మనం జమీన్ రైతు వంటి పత్రికలో సంచలనాత్మక కథనాలు కూడా అందుట్లో కొన్ని వస్తూ ఉంటాయి, వచ్చినాయి. దానికి నిజంగా గనక ఆమోదం తెలిపితే అతను నిస్సందేహంగా గవర్నర్ అవుతాడు. వాళ్ళు అనుకున్నట్టు కదండి, అవి కూడా రాసినాయిగా కథనాలు. అందుట్లో చాలా చాలా కథనాలు వచ్చినాయిలేండి. కేంద్ర మంత్రి కోరుకున్నాడని, గవర్నర్ కోరుకున్నాడని, మిగతా వాళ్ళని తీసుకెళ్ళడానికి బేరం పెట్టాడని, అందరు బ్యాక్ అయిపోయేసరికల్లా ఈయన ఒక్కడే సరే నేను ఒక్కడనే వస్తాను, లేదా నేను మీకోసం త్యాగం చేస్తాను, నా కేసులు వదిలేయండి అని చెప్పేసి. ఇప్పుడు ఓటి కిషోర్ గారు చాలా స్పష్టంగా మరోసారి నేను నొక్కి ఒక్కానిస్తున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మిగిలిన వాళ్ళకి ఏ అభిప్రాయాలు అయితే ఉన్నాయో నేనైతే మాత్రం వాళ్ళిద్దరు ఇప్పటికీ ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరువేరు కాదు. జరిగిన ఉదంతాలు, బాబాయ్ హత్యకు సంబంధించిన ఉదంతాలు కావచ్చు, ఇవన్నీ నిజంగా గనక ఇతనికి ఏమీ లేదు, నిజంగా పౌరుషం గల వాడైతే విజయసాయిరెడ్డి, అతను ధైర్యవంతుడే కనుక అయితే దస్తగిరిలాగా. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని తిట్టాలనుకుందాం, పోనీ తిట్టలేడు, దాని గురించి స్పందించాలనుకుందాం. ఆయన కారణాలు ఆయనకి ఏమైనా ఉన్నాయో, ఇప్పుడు ఆయన వేరే పార్టీలో జాయిన్ అవ్వలేదు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు, ఇక వయసు అయిపోయింది పాపం, ఓపిక లేదు ఒంట్లో, అందుకని రాజకీయ సన్యాసం తీసుకున్నాడని ఒక ముక్కలో చెప్పేయచ్చు సహజంగా అయితే, లేదా ఇగ్నోర్ చేసేయచ్చు, లేదా గత ఫార్ములా గత స్ట్రాటజీ సంతలో పశువుల్లో కొన్నట్టు కొంటున్నారు వీళ్ళు, ప్రలోభ పెట్టారు, సాయిరెడ్డిని బెదిరించారు, భయపెట్టారని చెప్పేసి ఆ పాచిక పారేలాగా అదొక కొత్త సూత్రీకరణ తీసుకున్నారు. ఆ పదం కూడా ఉపయోగించాడు. ఇవేవి కాకుండా విలువలు లేవు, విశ్వసనీయత, ఆ పదం కూడా ఉపయోగించాడుగా. ప్రలోభాలు రుంగాడు, బెదిరించారు, అది కూడా ఉపయోగించాడుగా. ఇంకోటి మిగిలిన వాళ్ళ గురించి అయితే నేను ఎంతసేపు చర్చ పెట్టేవాడిని కాదు. ఇతనికి సంబంధించినటువంటి అన్ని గుట్టుమట్లు తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి, పార్టీలో రెండో స్థానం. మరి తెలుసునా కానీ ఎందుకు విమర్శించాడు అంటారు? విమర్శలు లేవు ఇక్కడ. నా గురించి గట్టిగా విమర్శిస్తే మరి సాయిరెడ్డి ఏమన్నా అప్రూవ్ అయిపోతాడేమో అని చెప్పేసి భయం లేదా? భయం లేదు, వాళ్ళిద్దరు ఒకటే అని అందుకే నేను అంటుంది. భయం లేదు అతనికి. ఇతను ద్రోహం చేస్తాడనే అభిప్రాయం ఏ క్వశ్చన్ లేదు. ద్రోహం చేసేవాడైతే ఇందాక ధైర్యం గురించి చెప్పాను కదా నేను, ధైర్యం నిజాయితీ కనుక ఉంటే దస్తగిరిలాగా బయటకు చెప్పాలి కదా. అలాంటప్పుడు మరి విమర్శ చేయడం ఎందుకు? తనకి ఎలాగూ అంటే చేయడు, అయినా విమర్శించడం దేనికి అన్యాయం? వదిలేస్తే వీళ్ళిద్దరు ఒకటి అనుకుంటారేమోనని అదే తమలపాకులతో కొట్టుకుంటున్నారు అనమాట. ఓకే, తమలపాకులతో కొట్టుకుంటున్నారు. మిగిలిన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ప్రత్యర్థులు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు అతని విషయంకి వచ్చేతలకి మరి అతనికి రెండో స్థానం ఇచ్చినా, రెండు సార్లు రాజ్యసభ ఇచ్చినా, మరి అన్ని విషయాల్లో అతనికి ప్రాధాన్యత ఇచ్చినా కూడా ఈరోజు వదిలే బయటకు వెళ్తున్నాడు అంటే మరి అతని గురించి ఏమీ మాట్లాడకుండా ఎందుకుంటున్నాడు? మిగిలిన ఏ విధంగా మాట్లాడేవాడు, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కదా ఇక్కడ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరూ కలిసి ముందుకెళ్తున్నారు అనేది ఇప్పటికీ నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు, రెండో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేస్తారంటారు ముందుకెళ్ళి? అంటే వాళ్ళకి రాజకీయ సన్యాసం నుంచి మళ్ళీ సంసారంలోకి వస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఎలానే ఉంటే అప్పుడు వీళ్ళ కోపాలు తగ్గి దూరంగా ఉన్నాడు. అప్పుడు ఏదైనా మళ్ళీ రాయబారాలు చేసుకొని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళు, ఇంకోటి దగ్గరికి వెళ్తూ ఆ పార్టీలో చేర్పించుకుంటూ ఉంటే, వాళ్ళతో అట్టానే సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటే, ఏదో విధంగా ఇప్పుడు అడ్డుపడ్డట్టుగా వాళ్ళ మీద ఏదన్నా రేపు పొద్దున
న్యాయస్థానాలు ఏదన్నా వ్యతిరేకంగా వస్తే కాపాడుకోవడానికి పైన అండదండలు కావాలి కాబట్టి ఇక్కడ పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది కాబట్టి వాళ్ళకి 11 స్థానాలకే పరిమితం అయిపోయారు కాబట్టి అమిత్ షా అయినా ఎందుకు చేర్చుకుంటాడు అనేది ఇప్పుడు నాకు ఒక జనరల్ డౌట్ అండి. ఇప్పుడు ఆ, సాయి రెడ్డి పెద్ద ఫేస్ వాల్యూ ఉన్న ఫిగర్ ఏం కాదు. సాయి రెడ్డి కొన్ని ఎన్నికల్లో నిలబడితే ఏ స్థానంలో నిలబెట్టినా గెలుచు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుచుకొచ్చే సీన్ ఏమీ లేదు. సాయి రెడ్డి పెద్ద ధనవంతుడేమీ కాదు, జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే, లేదంటే ఆ రకంగా చూసుకున్నా సరే ఏమీ కాదు. సాయి రెడ్డికి కరిష్మా ఏమీ లేదు, పైగా పుట్టడి కేసులు. ఇన్ని మైనస్లు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఏరుకోరి ఎందుకు చేర్చుకుంటుంది? ఏం ప్రయోజనం? ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఒక్కడిగా వెళ్తే మాత్రం చేర్చుకోడు. అది కూడా చెప్తాను. మీరు అన్నది 100% నిజం. దాంట్లో నేను ఏకీపిస్తా. మీరు అన్న మాటకి నేను ఏకీపిస్తా. ఒక్కడనే ఇతను కనుక వెళ్తే రానాయన అని చెప్పిన స్వాగతం అయితే చేయరు. అతను అనుకున్నదిగా ఆ రోజు అతను బేరాలాడింది కూడా 6 7, ఇప్పటికైతే 4 ఇతనితో పాటు, ఇంకా మిగిలింది 7. 7లో ఒక ఆయన వాళ్ళ బాబాయి వైవి సుబ్బారెడ్డి, మిగిలిన వాళ్ళు 6. ఈ 6కు సంబంధించి ఇంకో 4 3 ఇతను ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ వస్తుందో అప్పుడు తీసుకెళ్ళగలిగితే అప్పుడు చేర్చుకుంటారు. అది కూడా ఇతను ఒక్కడనే ఎట్టి పరిస్థితిలో చేర్చుకోరు. వీళ్ళ వల్లే మాకు మసకబారింది, దక్షిణాదిని మేము దెబ్బతిన్నామనే అభిప్రాయంతో ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ ఉన్నారు కూడా. వీళ్ళకేదో సహాయం చేశారన్న ఉద్దేశంతో దక్షిణ భారతదేశంలో మేము దెబ్బతిన్నామనే అభిప్రాయం ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మిగిలిన పెద్దలకు కూడా ఉంది. కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భయం కొద్దీ నిజంగా ఇది వాళ్ళు ఆ ఫీలింగ్ ఏమంటే దూరంగా ఎందుకు ఉంచడం, జైల్లో పెట్టచ్చు కదా. అంటే అది న్యాయస్థానాలు నడిపించవచ్చు కదా. అట్లా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో వాళ్ళు బలపడాలని కోరుకుంటారు. ఇక్కడ స్థానికంగా మరకపోద్ది కదండి. మన హయాంలోనే జగన్మోహన్ రెడ్డి జైలు పాలయ్యాడంటే అది మంచి ఇమేజ్ అవుద్ది. కానీ మరక మేము సహాయం చేయలేదు, దానివల్ల లబ్ధి లేదని చెప్పేసి దానికి లబ్ధి ఎవరికి చేకూరుతుంది? లబ్ధి ఎవరికి చేకూరుతుంది చెప్పండి? నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుద్ది. వాళ్ళకైతే లబ్ధి చేకూరదు కదా. వాళ్ళైతే ఇక్కడ బలపడలేరు కదా. వదిలేస్తే లబ్ధి కాదు కదా, మరకే మిగులుద్ది కదా. మరక మిగిలిన వదిలేస్తే లబ్ధి ఎలాగో ఉండదు. సరే ఓకే, మరక ఎలాగో మిగులుతుంది. సహాయం చేసాను మరక ఎలాగో మిగులుద్ది కదా. నీకు వాళ్ళు బలోపేతం అవ్వాలనుకున్నప్పుడు ఎక్కువ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాయకులు వస్తే బలమవుతున్నాం అనుకుంటారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో మీరు అన్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని కనుక అభియోగాలని నిరూపించేసి అతను కనుక కారాగారవాసం పెట్టారనుకోండి, నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు విపరీతంగా ప్రజలు ఆదరాభిమానాలు వస్తాయి. అందులో సందేహం కూడా ఏం లేదు. వాళ్ళు అది కోరుకోవట్లేదు, వాళ్ళు దాన్ని కోరుకోవట్లేదు. నిస్సందేహంగా చెబుతున్నాను. వాళ్ళ యొక్క అండదండలు కనుక లేకపోతే, అంటే మనం వేరే ఉద్దేశంతో కాదు, ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి రాజకీయంగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళు చట్టం తన పని చేసుకెళ్తుంది, మాకేంటి సంబంధం అని అంటున్నారు. కానీ వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంది కాబట్టి సిబిఐ, అదే న్యాయస్థానాలు వ్యతిరేకం తీర్పు వస్తే మనం పట్టించుకునే వాళ్ళం కాదు. సిబిఐ ఇప్పుడు అతను విదేశాలకు వెళ్తుంటే అనుమతిస్తూ ఉంది. ఎందుకు ఇస్తూ ఉంది? సిబిఐ న్యాయస్థానం అడుగుతుంది కదా సిబిఐ వాళ్ళని, మీకు ఏమైనా అభ్యంతరం అంటే నిరభ్యంతరంగానే చెబుతున్నారు. ఇన్ని విషయాలు చెబుతానే ఉన్న తర్వాత, జరుగుతున్న ఉదంతాలు జరిగిన తర్వాత, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన విషయాలు చూస్తున్న తర్వాత సిబిఐ ఇంకా వాళ్ళ ఎమ్మటే ఉంది, సిబిఐ ఎవరి చేతిలో ఉందనే అనుమానం బలంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇతను బలహీనుడైతే ఇక తెలుగుదేశానికి పట్టపగ్గాలు ఉండవేమో, అది కూడా చెబుతున్నాను నేను, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి వాళ్ళు కూడా ఎదగాలి కాబట్టి ఇక్కడ ఆ క్రమంలోనే వాళ్ళు ముందడుగులు వేస్తున్నారు. లేదంటే కిడారి మన విశాఖపట్నం డైరీకి సంబంధించిన ఆయన మీద విచారణ నిమిత్తం ఇస్తే అతను ఆ పార్టీలు ఎందుకు చేర్చుకుంటారు చెప్పండి? మీరు అన్నట్టు ఎందుకు చేర్చుకోవాలి? మిగిలిన వాళ్ళందరూ మిగిలిన పార్టీలోకి ఎందుకు వెళ్ళాలి? ఇది కదా ఈరోజు ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు తీసుకోవాలి వీళ్ళు? ఇవి బేతాళ ప్రశ్నలాగా మిగిలిపోతూ ఉన్నాయి. వాస్తవాలు ప్రజలకు అర్థమవుతూనే ఉన్నాయి. అశక్తులుగా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రజల తీర్పు ఏంటి? ఓటనే ఆయుధం. ప్రభుత్వాలను మార్చగలరు, అలాగే న్యాయస్థానాలకు వీళ్ళేం చేయలేరు కదా, విచారణ సంస్థలు వీళ్ళేం చేయలేరు కదా. కాబట్టే ఈ ఇబ్బందులు అని చెప్పి అయితే నా భావన. రైట్ సార్, చూద్దాం మరి, కాలమే నిర్ణయించాలి. మనం సెకండ్ అంశంలో చూస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఫలితాలు అనేవి ఈవీఎం బాక్స్లో నిక్షిప్తమై ఉన్నాయి. రేపు మధ్యాహ్నానికే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఏం జరగబోతోంది? కేజ్రీవాల్ చరిత్ర సృష్టిస్తాడా, బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా? ఎందుకంటే ఏం జరిగినా చరిత్ర సృష్టించినట్టు నిస్సందేహంగా. ఇప్పుడు కేజ్రీవాల్ మరోసారి రావడమే గొప్ప చరిత్ర. నాలుగో పర్యాయం అవుతుంది. వీళ్ళు కనుకైతే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏడు చేతులకి అధికారం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారి ఏమో
బీజేపీ పరిపాలనలోకి వచ్చింది, ఆ తర్వాత లేదు. రెండు రెండు పర్యాలు చేసినట్టున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ముఖ్యంగా అక్కడ క్రేజీ వాళ్ళకి ఎందుకు పట్టం కట్టారు మొట్టమొదట. ఉమ్, అవినీతి మీద పోరాటం చేశాడు, ఉమ్, సామాన్యులకి పోటీ చేసే అర్హత కల్పించాడు, ఉమ్, డబ్బు పంచలేదు, ఉమ్, మేము పనులు చేస్తాం మాకు ఓట్లు వేయండి ఉమ్, అనే నినాదంతో ముందుకు వచ్చాడు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రకంగా విస్తరించాడని చెప్పుకోవాలి. ఉమ్, మిగిలిన ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే అతను వెళ్ళాడు, పంజాబ్లో గెలిచాడు. మిగిలిన ఆ ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ శాసనసభ్యులు ఈ రోజుకి ఉండారు. ఉమ్, మహారాష్ట్రలో కావచ్చు, ఇది బీహార్లో కావచ్చు, లేకపోతే గుజరాత్లో కావచ్చు, అవును. ఇట్లా వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు కొంచెం ముందుకెళ్తా క్రమంలో. ఈ క్రమంలో అతని మీద ఈరోజు మసకబారింది. ఏందయ్యా అంటే మద్యం కుంభకోణం అనేది ఒక తీసుకుని వచ్చారు, అతన్ని కూడా కారాగారంలో పెట్టారు. ఈరోజు బయటకు వచ్చాడు, దాని మీద ఈరోజు బయటకు వచ్చాడు, మళ్ళీ పోటీ చేస్తాను ఉన్నాడు. కాకపోతే ఇక్కడ అతను ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటా ఉంటే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిన మాట వాస్తవం. అది ప్రజలకు ఆకట్టుకుంటా ఉంది. అవినీతి లేదనేది నిన్నటిదాకా. ఇప్పుడు ఈ అవినీతి మరక అనేది ఒకటి ఆయనకి ఇబ్బందికరంగా ఉంది. నిన్న అతను మరి ఏమీ అవినీతి లేకపోతే ఇంత విలాసమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్పని ఆ నమూనా మొత్తం తిప్పారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఉమ్, ఇది ప్రజల మనసులోకి వెళ్ళిందా లేదా అనేది చూసుకోవాలి. ఇది ఒక అంశం. ఈ రెండు అతని పాలన మరకవాసింది. దాంతోపాటు అతను జైలుకి వెళ్ళంగల్లోనే ముఖ్యమంత్రి పదవికి కనుక రాజీనామా చేసి ఉండటైతే ఉమ్, ఓహో ఇతనికి విలువలు ఉండయి అని చెప్పని భావించే అవకాశం కూడా ఉండేది. అది కూడా అతని ప్రభ కొంచెం తగ్గటానికి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆప్ అనేది ఓడిపోయే ప్రశ్నే లేదు. ఉమ్, ఈ మూడు అంశాలు అతను ప్రతికూలంగా మారబోతున్నాయి ఉమ్, ఈ విషయాలు. రెండోది వీళ్ళు ఇంకా ఆశపడుతుంది అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గెలుపుకి కావాల్సిన 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చుకోబోతుందనే అభిప్రాయంలో కూడా ఉన్నారు. ప్రజలు మాత్రం ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి పన్ను రాయితీలు కావచ్చు, ఉమ్, చిన్నవాళ్ళకి సౌకర్యాల గురించి కావచ్చు, కొంత ఆలోచిస్తారు అని చెప్పని ఉంటుంది. దీనికన్నిటి కూడా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఢిల్లీలో ఏ ఎన్నికలు జరిగినా అది ఢిల్లీకే పరిమితం కాదు. వివిధ రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది అక్కడ ఉంటారు, స్థానికులు ఉండేది చాలా తక్కువ మంది. ఉమ్, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, అక్కడ ఉండి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ ప్రభావం కూడా స్పష్టంగా కనపడతూ ఉంటుంది. నిస్సందేహంగా ఇది అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు అక్కడ వెల్లడవుతుంది అనేది మాత్రం నేనైతే భావించగలను. ఉమ్, ఇప్పుడు మిగిలిన చాలా వరకు ఇప్పుడు చూసుకుంటూ ఉంటే ఎవరైతే విచారణ చేసి సర్వే చేశారో వాళ్ళల్లో ఇప్పటికీ 60% భారతీయ జనతా పార్టీకి చూపిస్తున్నారు. ఉమ్, ఓ 20% కేజ్రీవాల్కి చూపిస్తున్నారు. ఉమ్, 20% మాత్రమే నువ్వా నేను అన్నట్టు జరుగుతున్నాయి అని చెప్పి చెబుతున్నారు. అంటే మొగ్గు ఎవరైతే చూపిస్తున్నారో భారతీయ జనతా పార్టీకి, వాళ్ళని కనుక చూసుకుంటూ ఉంటే మనం ఇప్పుడు ఈ మధ్య చూసినటువంటి హర్యానా ఫలితాలు కావచ్చు, మహారాష్ట్ర ఫలితాలు కావచ్చు, ఎగ్జిబిట్ పోల్కి వ్యతిరేకంగా వచ్చినాయి. ఉమ్, ఇది కూడా గమనించుకోవాలి. నిజంగానే అతను అవినీతి చేశాడు అంటే ఆపుకు దెబ్బేస్తారు. ఉమ్, దీని గురించి కాదు, మా రాష్ట్రానికి మేలు చేశాడు, ఢిల్లీకి బాగా చేశాడనే అభిప్రాయం కనుక ఉంటే కేజ్రీవాల్కి మొగ్గు చూపుతారు. ఇట్లా కనుక ఆలోచించుకుంటే నాకు ఎంతో కొంచెం మొగ్గు కేజ్రీవాల్కి కనపడతా ఉంది. ఉమ్, కేజ్రీవాల్కి లేనిది వీళ్ళకు ఉంది ఏంటంటే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనేది పెట్టన కోట. అవును. ఈరోజు వాళ్ళు విస్తృతంగా జనంలోకి వెళ్ళగలిగారు. ఉమ్, దాని ఫలితాలే మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు వాళ్ళు. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో వాళ్ళు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి అంటే ఎన్నికలు సాధారణ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో వాళ్ళు విశ్వరూపం అయితే చూపిస్తున్నారు నిస్సందేహంగా. ఆ ప్రభావంతో భారతీయ జనతా పార్టీ బయటపడిద్దనే అభిప్రాయంతో ఉన్నారు. ఒకటి మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను కిషోర్ గారు, 70 స్థానాలు ఉన్న దాంట్లో పోటాపోటీ ఉంటుందని అయితే నేనైతే భావించట్లా. ఉమ్, ఎటైనా సరే బలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా 45 నుంచి 50 స్థానాల వరకు కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ అనే ఆలోచిస్తారు. ఆ విధంగా ఆలోచిస్తే దేశ స్థాయి వేరు, రాష్ట్ర అంటే స్థాయి వేరు. మన తెలుగు వాళ్ళు ఈసారి అచ్చంగా బీజేపీ వైపు మొగ్గు చూపారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు వెళ్ళి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. సరే, ఆయన చేసిన కామెంట్స్ కానీ అనేవి కొంత వివాదాస్పదం అయ్యాయి అనేది అసలు పక్కన పెడదాం. ఆయన కూడా రాజకీయవేత్తే, ఇక అది విమర్శలు ఉంటాయి. సో ఎందుకో తెలుగు వాళ్ళ మద్దతు అయితే బీజేపీకే ఉంది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవేనంటారా? నిస్సందేహంగా తెలుగు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మన ప్రభావంతో ఇక్కడ గెలిస్తే మన రాష్ట్రానికి ఇప్పుడు బాగా చేస్తున్నాడు కదా, ఉమ్, ఆంధ్రప్రదేశ్కి
ఈ మంచి సహాయ సహకారాలు అయితే కేంద్రం ఇస్తుంది కదా, మన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి అందుకే రాష్ట్రాల ప్రభావం అక్కడ మిళితమైద్దని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఆ విధంగా ఆలోచిస్తారు నిస్సందేహంగా తెలుగు ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ తడవ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మొగ్గు చూపుతారు. ఈ మధ్య నేను కొంతమంది విషయాలు పరిశీలించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలుగా చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే పొల్యూషన్ మీద కొంచెం వ్యతిరేకత భావన ఉంది. అది వాళ్ళ ప్రమేయం కాకపోయినా కూడా చర్యలు తీసుకున్నా కూడా అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు అవినీతి గురించి పెద్దగా చర్చించుకుంటున్నారని అయితే నేనైతే భావించట్లేదు. ఈ 3 కారణాల్లో మాత్రం అంచనాలకు తారుమారైతే జరుగుతాయి అని అయితే నా భావనలో ఉంది. ఇక ఫైనల్గా తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి స్థానిక సంస్థలు కూడా గతంలో ఉండేది, దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి తగ్గించాడు, మళ్ళీ పునరుద్ధరించారు. సో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ బీసీలకు అనేది అసలు ఎలా చూడాలంటారు? ఇది ఈ ప్రభావం ఏ రకంగా ఉండే ఛాన్స్? ఎందుకంటే ఆశావాహుల లిస్టు చాలా విపరీతంగా ఉంటుంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి. నాకు తెలిసి నామినేటెడ్ పోస్టులు మొదటి దఫా విడుదల కాకముందు నాకున్న సమాచారం అయితే 30,000 అప్లికేషన్లు వచ్చాయట. అవును, అందుట్లో కూడా మెజారిటీ అప్లికేషన్లు టీటీడీ చైర్మన్ పోస్ట్కి. అవునవును. సో ఇంత పోటీ మేము తట్టుకోలేకపోతున్నాం, అసలు ఇంత ఇదేంటి అని చెప్పేసి మాకు ఇంకా ఎక్కువ టైం కావాలి, కసరత్తు చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు పార్టీలో ఉన్న ప్రముఖులే కొంతమంది నాతో చెప్పారు. సో మరి అలాంటిది ఇప్పుడు బీసీలకి అనేది దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకను గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే మొట్టమొదటి నుంచి కూడా బీసీలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కులరంగు బులివారు తప్ప నిజంగానే పెట్టనకోట ఎవరు ఉన్నారంటే బీసీలే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ మాట అనడానికి మనం ఎక్కడ కూడా వెనుకంజ వేయడానికి లేదు. అట్లాంటి తర్వాత అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కానీ అధికులు వీళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళు కొంచెం అటు ఇటు మారినా 2019 లోపు తప్ప బీసీల సంఖ్య ఇప్పుడు అవతలకి మారలేదు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా వెళ్ళలేదు. వాళ్ళు ఇటు ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది పోరాడుతున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న లోపం ఎక్కడ ఉందంటే ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు బీసీలను ప్రభావితం చేయగలిగినటువంటి బీసీ నాయకులు ఉద్భవించట్లేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. వచ్చిన వాళ్ళు పదవులకే పరిమితం అవుతున్నారు తప్ప సమాజం కోసం వాళ్ళ సంఖ్యను ఎంత సంఖ్యతో ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి గురించి మాత్రం చాలామంది కూడా ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇప్పుడే చూస్తుంటే కొంత రామ్మోహన్ నాయుడు ఆ దిశగా అదే ఇప్పుడు ఎదుగుతున్నట్టే నిస్సందేహంగా అదే చెప్పబోతున్నాను. గతంలో ఇచ్చిన వాళ్ళు పదవులకే పరిమితం అయ్యారు. వాళ్ళు ఒక కోటరీ నిర్మించుకున్నారు. ఆ కోటరీలో చంద్రబాబు నాయుడు కూడా బంధించేశారు. ఇది గమనించుకోవాలి. వేరే వాళ్ళు ఆ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా కల్పించలేదు. ఇప్పుడు ఈ విప్లవాత్మకమైన మార్పులతోటి స్థానికంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈరోజు చూసుకుంటామంటే కిషోర్ గారు, మీరు తెలంగాణ ప్రాంతంలో బీసీ యొక్క జనాభాల్లో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా, తెలుగుదేశం పార్టీ అన్నా కూడా, నందమూరి తారక రామారావు గారి చిత్రపటాలు కావచ్చు, ఆయన కృష్ణుడి విగ్రహాలు కావచ్చు, ఈరోజు ఇంకా బీసీ నాయకుల ఇళ్లలో ఉన్నాయండి. వాళ్ళు ఇక్కడ సరైన నాయకత్వం లేక వాళ్ళు దూరంగా ఉన్నారు తప్ప ఇక్కడ కూడా బలంగానే ఉంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అక్కడ చూసుకుంటా ఉంటే వీళ్ళకి ఆ అవకాశం కనుక నిస్సందేహంగా 34% చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి చేస్తారు. కాబట్టి దీంట్లోంచి ఇప్పుడు నాయకత్వాన్ని వీళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నా ఉద్దేశం ప్రకారం లోకేష్ మీద ఎక్కువ బాధ్యత ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకున్నా కూడా పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత లోకేష్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద దృష్టి పెట్టి యువతకు పెద్దపీట కూడా వేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. యువత కూడా పెద్దపీట వేయాలి. ఎవరైతే బీసీలు అండదండలుగా ఉండి ముందుకుండి నడిపిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి దీంట్లో ఇప్పుడు 34% మంది ఇచ్చారనుకోండి. ఈ 34% మందిలో కనీసం 10% మంది పెద్ద తలకాయలకి ఇచ్చినా మిగిలిన 24% మంది అలాంటి యువకులను ఎన్నుకొని తీసుకెళ్ళాలి. ఆలోచిస్తారంటారా? ఈరోజు పదవులు ఇస్తారు, నిర్ణయం తీసుకున్నారు, బట్ ఒక ఆలోచన కూడా కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు, గతంలో వాళ్ళు ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి కట్ చేశాడు, వీళ్ళు వచ్చి మళ్ళీ పునరుద్ధరించారు అనే ఫీలింగ్, ఆలోచన కలుగుద్దా? కలిగింది కాబట్టే కదా మొన్న గంప గుర్తుకు వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఎందుకంటే మనకి మాటలు చెప్పేదానికంటే కూడా మనకు దెబ్బ తగిలినప్పుడే ఆలోచిస్తాం. అలాగే పురుష పదజాలం అవతలాడు వాడినప్పుడు ఆలోచిస్తాం. అవి రెండు వాళ్ళకి తగిలి మొన్న. ఎందుకంటే ఆ బీసీ నాయకులు వరుసనే చూడండి, నందం సుబ్బయ్య కావచ్చు, చంద్రయ్య గారు కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, జల్లయ్య గారు కావచ్చు, అలాగే దళిత వర్గాలకు సంబంధించినటువంటి డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు,
ఇవన్నీ కూడా మనం కనుక ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే దాడి వాళ్ళ మీదే జరిగింది, బాధితులు వాళ్ళే, వాళ్ళ ఆస్తులను దోచుకుంది కూడా వాళ్ళే ఎక్కువ. మీరు చూడండి ఈ భూములకు సంబంధించినంత వరకు కూడా. కాబట్టి వాళ్ళ నొప్పి కూడా ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈరోజు మొట్టమొదటి నుంచి ఏ విధంగా అయితే ఉన్నారో మళ్ళీ తిరిగి అదే. ఇంకోటి, కిషోర్ గారిని చూసి నేను భయపడ్డానంటే దగ్గర రాను. కిషోర్ గారిని చూసి నేను భయపడితే మీ దగ్గర రాలేను. జగన్మోహన్ రెడ్డి అట్లా భయపెట్టించాడు వాళ్ళని. అందుట్లో వీళ్ళు అవకాశాలు కలగజేస్తున్నారు, మాటలతో చెప్పట్లేదు. కాబట్టి ఇది నిస్సందేహంగా పార్టీకి చాలా మేలు చేకూరుస్తుందైతే నేను భావిస్తున్నాను. రైట్ సార్.